పరిశుద్ధుడా, దయగలిగినటువంటి తండ్రి, మీ స్తోత్రములు తెలియజేస్తూ ఉన్నాం. నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ఆయన మా బ్రతుకులు మరి యొక్క బైబిల్ తరగతి కలిగి ఉన్నట్లుగా మా తండ్రి మీరు ప్రభు చూపించినందుకు మీకు స్తోత్రములు తెలియజేస్తూ ఉన్నాం. తండ్రి, ఇదిగో నాయన ఈ సమయంలో నీవిచ్చిన మాటలు, మీ జ్ఞానము, మీ తెలివి, వివేకము మా జీవితాల్లో కలిగి ఉండేలాగున వాక్యమును లక్ష్య పెట్టగలిగే మనస్సులు మాకు ఇవ్వండి. వాక్యం యొక్క విలువను మేము ఎరిగి దానిని మా హృదయములలో భద్రపరుచుకునేటువంటి కృపనివ్వండి. ఆయన మేము చక్కగా ధ్యానిస్తూ ఆత్మీయంగా ఎదుగుచు మా తండ్రి మీ కొరకు ఫలించే బ్రతుకులు కలిగి మీ నామానికి మహిమ తెచ్చేవారిగా ఉంటున్నట్లుగా దేవ సహాయం చేయండి. ఆయన అలాగే ప్రతి ఒక్కరిని మేలుకొల్పమని, నడిపించమని, మీ చిత్తానుసరమైన కార్యసిద్ధి చేకూర్చమని కోరుచున్నాం. మీ దాసునిగా పడుతున్న ప్రయాసకును నా తండ్రి ఇదిగో దేవ మీ చిత్తానుసారముగా కార్యసిద్ధి జరగబడడానికి, ఈ నామం మహిమపరచబడడానికి తండ్రి తగినటువంటి కృపదయ చూపించవలసిందిగా కోరుచున్నాం. అలాగే మీరే మాకు సహాయం చేయమని, నడిపించమని క్రీస్తు యేసు నామములో ప్రార్థించి వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన సోదరి సహోదరులందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ప్రియమైనటువంటి దేవుని వారులారా, ఎఫెసు పత్రిక నుండి దేవుని యొక్క మాటలు మనం నేర్చుకుంటూ ఉన్నాం. దయచేసి ఎఫెసులో ఉన్న పత్రికలో రాయబడినటువంటి ప్రతి మాటను జాగ్రత్తగా పరిశీలించండి. అందులో ఉన్నటువంటి అర్థాన్ని, భావాన్ని చక్కగా నేర్చుకునేటట్లుగా సమయాన్ని కలిగి ఉండవలసిందిగా ప్రేమతో మిమ్మల్ని బ్రతిమాలుకొంటూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని వారులారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4-6 వచనాలు చదువుతున్నాను. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములనై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. కాబట్టి దేవుని యొక్క దయా సంకల్పంలో ఏముందో 5 విషయాలు ఆలోచించాం. 5 విషయాలు మనం నేర్చుకున్నాం. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మానవ జీవితాలను నశించిపోయే, ఒకవేళ పాపములో నశించిపోయినటువంటి పరిస్థితి ఏర్పడితే జగత్తు ముందు దేవుడు ఆలోచించిన ఆలోచన, దేవుడు మన కొరకు ఆలోచించిన ప్రతి ఆలోచన మంచిది. దేవుడు మన కొరకు ఆలోచించే ప్రతి ఆలోచన కూడా చాలా మంచిది. అది చాలా విలువైనది. అది చాలా జ్ఞానంతో కూడినటువంటిది. అంచేత దేవుడు మీ కొరకు, మన కొరకు ఆయన ఏం చేశాడు అంటే ఎంతో విలువైనటువంటి తన తలంపులను మన పట్ల ఆయన కలిగి ఉన్నాడు అనే విషయాన్ని చెప్పవచ్చు. అందుకే యెషయా గ్రంథం చదువుతున్నప్పుడు ఏమంటాడంటే 55వ అధ్యాయము 6వ వచనం నుండి మనం చూడగలిగినప్పుడు మానవుని తలంపులు, దేవుని తలంపులు వ్యత్యాసం. ఎందుకంటే మన తలంపులు ఎవరి తలంపులు వంటివి కాదు, దేవుని తలంపులు వంటివి కాదు. అలాగే మన మనిషి ఏర్పరచుకున్న మార్గాలు దేవుని మార్గములు వంటివి కావు. ఎంత వ్యత్యాసం ఉంది? ఆకాశమునకును భూమికి ఎంత వ్యత్యాసం ఉన్నదో అట్లా. ఒక గెలాక్సీ నుండి ఈ చివరి నుండి ఆ చివరికి వెళ్తే, ఈ చివరి నుండి ఆ చివరికి వెళ్తే 3000 సంవత్సరాలు పడుతుంట ఒక గెలాక్సీ, నక్షత్ర మండలం. ఆ నక్షత్ర మండలాలలో అనేకమైనటువంటి నక్షత్రాలు కలిగినటువంటి అలాంటి మండలాలు ఎన్నో లెక్క పెట్టలేనటువంటివి ఆకాశంలో ఉన్నాయి.
ఏమండి మిల్కీ వేలో మనం ఉన్నాం. ఒకవేళ ఈ చివరి నక్షత్రం నుండి చివరి వరకు వెళ్ళాలంటే ఒక వేగవంతముగా మనం ప్రయాణం చేసుకుని వెళ్ళి 3000 సంవత్సరాలు పడతాయి. అలాంటివి లెక్క పెట్టలేనటువంటి ఎన్నో గెలాక్సీలు ఉన్నాయి, నక్షత్ర మండలాలు ఉన్నాయి. అంటే దీన్ని బట్టి ఆకాశం ఎంత ఎత్తున్నదో ఆలోచించి, అంతరిక్షం అనేది అంతుపట్టనటువంటిది, మనిషికి అంతుపట్టనటువంటిది. అలాంటి అంతరిక్షము దేవుడు మానవుడి కొరకు చేశాడు, ఆకాశ మండలం. కనుక భూమి మీద నుండి ఎంత కొలతీయగలం? అందుకే దేవుడు అంటున్నాడు, నా తలంపులు వంటివి మీ తలంపులు వంటివి కావు, నా మార్గాలు మీ మార్గాలు వంటివి కావు. ఎంత డిఫరెన్స్ అంటే ఎవరైనా కొలత కొలగలరా, అంచనా వేయగలరా అంటే అంతు పట్టని అంతరిక్షం, ఆకాశం అంటారు. మరి ఎంత ఎత్తుంది దేవుని యొక్క తలంపులు అనేది ఇప్పుడు అర్థం చేసుకోవాలి. అందుకని చాలా వరకు భూమి మీద ఉన్నటువంటి రీతిగా మనిషికున్న జ్ఞానం ప్రకారంగా, మనిషికున్న ఆలోచన ప్రకారంగా దేవుని గ్రంథాన్ని చదివితే అది అర్థం కాదు. అందుకే ఏమంటాడంటే ఒక మాట చెప్తాడు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవం చేతని వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు అన్నాడు. దేవుని జ్ఞానం చాలా గొప్ప జ్ఞానం అండి. అది మనసు పెడితేనే, ధ్యానిస్తేనే అది అర్థమవుతుంది. కానీ ఏదో కథల పుస్తకంలా చదివితే ఏమండి, ఏదో మామూలుగా మనం చదువుకుంటూ పోతే బైబిల్ మనకి ఎప్పటికీ అర్థము కాదు. కాబట్టి దేవుని సంగతులను, ఆత్మ సంబంధమైన సంగతులు గనక, ఆత్మ సంబంధమైన సంగతులను ఎలా చూడాలట? ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూస్తున్నప్పుడే దేవుని వాక్యము అర్థమవుతుంది. శరీర సంబంధంగా, ప్రకృతి సంబంధంగా మనిషి జ్ఞానం నేర్పుతూ మాటలతో ఒకవేళ దేవుని గ్రంథాన్ని చదివితే బైబిల్లో ఉన్నటువంటి గొప్పతనం మనిషికి అర్థం కాదు. దేవుని చిత్తము, దేవుని యొక్క జ్ఞానము మనిషికి అది ఎలా ఉంటుంది అన్నట్లయితే వేర్రితనముగా ఉంటుంది. కాబట్టి ఒక ఐఏఎస్ చదివిన ఆయన బైబిల్ ఓపెన్ చేశాడట, మొదటి అధ్యాయం చదివాడట. 6 దినాల్లో సృష్టి జరగడం చూసి 6 దినాల్లో సృష్టి జరగడం ఏంటి, ఇదంతా పట్టు కదా, పట్టు. ఏదైనా పరిశీలిస్తే, ఆలోచిస్తే సరైన రీతిలో దేవుని సంగతులు ఆలోచించినప్పుడు అది అర్థమవుతుంది. అంతే తప్ప లోక జ్ఞానంతో బైబిల్ చదివితే బైబిల్ ఎప్పటికీ అర్థము. అలాగనా దేవుని జ్ఞానం అందుకోవాలి అన్నట్లయితే దేవుడు ఎలాగో రాయించాడో అనే రీతిలో దేవుని నుండి ఆలోచించాలి. దేవుని మనస్సు ఎరిగిన వారిగా చదవాలి. తలపులు ఎక్కడి నుంచి వస్తాయి? మనిషి యొక్క మనస్సులోంచి వస్తాయి. అలాగే దేవుడు కూడా మనకి ఏం చేశాడు? తన దయా సంకల్పాన్ని చేశాడు. అంటే ఆయన ఎంతో ఆలోచించాడు. మన కొరకు మనసు పెట్టి ఎంతో ఆలోచించి మన కొరకు తన తలంపులు కలిగి ఉన్నాడు. ఆ తలంపులు మన తలంపులుగా చూడకూడదు. చూస్తే ఎప్పటికీ దేవుని మనసు అర్థము. ఒక్కొక్కసారి మన బాధను, మన మనసులో ఉన్న బాధను, మన కష్టాలను ఎదురు చెప్పాలనుకుంటున్నాం. ఎలా డోలు చెప్పాలి?
వెళ్ళి మన గోడంతా చెప్పుకొని బాబు ఇదే మనసులో ఉన్నదంతా బయట పెడితే అర్థం చేసుకునే వాడైతే ఏమవుతుంది? అల్లరిపాలైపోతాం కదండి, అల్లరిపాలైపోతాం. కాబట్టి అర్థం చేసుకునే మనుషులు కావాలి. మన మనస్సును అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే మన బాధను అర్థం చేసుకుని ఓదార్పిస్తారు, అవసరమైన సహాయం చేస్తారు, ప్రోత్సహిస్తారు. లేకపోతే ఏం చేస్తారు? మనల్ని మన గుట్టు ఎక్కడ ఉంటుంది? ఊరంతా చాటిస్తారు. అందుకని మనసెరిగిన మనస్సులు కావాలి కదా మనం కోరుకునేది. అలాగే దేవుడు అర్థం కావాలంటే దేవుని మనసు ఎరిగిన వారికి కావాలి, దేవుని మనసును ఎరిగిన వాళ్ళకి కావాలి. ఆయన మనసు ఎరగాలంటే మన మనసు పెట్టి చదవాలి, మన మనసు పెట్టి చదవాలి. ఆయన ఆలోచన, ప్రతి ఆలోచనను అర్థం చేసుకోవడానికి ఏం చేయాలి? ప్రయత్నం చేయగలరు. అప్పుడే దేవుని మనస్సు మనకు అర్థం అవడానికి అవకాశం. చాలా మంది నాస్తికులు నాస్తికత్వంతో చదువుతారు, హేతువాదులు హేతువాదంగా చదువుతారు. అస్తికులైనటువంటి వారు వివిధమైనటువంటి మత సాంప్రదాయాల ప్రకారముగా బైబిల్ను చదువుతున్నటువంటి వారు మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు వాళ్ళ కోవలో చదువుతున్నారు కాబట్టి బైబిల్ వాళ్ళు అలాగే అర్థం చేసుకుంటున్నారు. కానీ బైబిల్గా అర్థము చేసుకోవాలి. అందుకని బైబిల్ ఒక విక్రేతగా, ఏదో నవ్వుతూ, ఏదో జ్ఞానం లేని పుస్తకంగా, ఈరోజు సామాన్యమైన పుస్తకంగా, అదేదో మనుషులు రాసుకున్నట్లుగా ఈరోజు చాలా మంది దాన్ని కొట్టు పాడేసుకున్నట్లుగా ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తాం. ఎందుకంటే ప్రకృతి సంబంధి అయిన మనుషుడు ఏమి వివేచింపడట? ఆత్మ సంబంధమైన ఏం చేయలేడు? అంగీకరించడు. అందుకని అవి అతను వెరితనంగా ఉన్నాయి. అందుకని ఆత్మానుభవం చేతని వివేచింపదగుతాయి. కానీ ప్రకృతి సంబంధంగా, శరీర సంబంధంగా ఆలోచిస్తే దాన్ని ఏం చేస్తారు? ఒట్టిగానే నిర్లక్ష్య పెట్టేటువంటి అవకాశం ఉంది. కనుక మరి దేవుడు మన కొరకు ఏం చేశాడు? తన దయా సంకల్పాన్ని ఏర్పాటు చేశాడు. క్రీస్తునందు మన కొరకు ఆయన చేసిన గొప్ప ఆలోచన, పాపి అయిన మానవుడిని విమోచించాడు. తనకుండే స్థితిని మరలా మానవుడికి ఇవ్వడానికి, దేవుడు లాంటి స్థితిని మన జీవితంలో మనందరికి ఇవ్వడానికి దేవుడు ఏం చేశాడంటే గొప్ప ఆలోచన చేశాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళ జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఎలా చేశాడట? ఉచితంగా చేశాడట. ఏమైనా పే చేయమన్నాడా? ఏమైనా కట్టమన్నాడట దేవుడు? ఒకవేళ కట్టి దేవుని యొక్క సన్నిధికి రావాలంటే ఎంత కష్టం ఒకసారి ఆలోచించేది. ఎప్పుడైనా సరే చర్చికి రావడానికి దేవుడు ఏమన్నా మనల్ని ఏమన్నా టికెట్ తీసుకుని రమ్మన్నాడా? ఏమైనా టోకెన్ తీసుకుని రమ్మన్నాడా? లేదు. దేవుని సన్నిధిలో ఏది చేసినా ఉచితమే, ఏది చేసినా ఉచితమే. ఒకవేళ దేవుని పనికి మనం ఒకవేళ ధరగడితే మనం ఎవరం సరిపో. దేవుని పనికే దేవుడు ఒకవేళ ధర పెడితే మనం ఎవరం కూడా, కోటీశ్వరులు కూడా సరిపో. విఐపీలు కూడా సరిపో. కానీ దేవుడు సామాన్యుడికి సహితం, ఎన్నిక లేని వారికి సహితం, దౌర్భాగ్యుడైన సహితం, ఎవరైతే నీచులుగా ఎంచబడ్డారో నీచ స్థితిలో ఉన్న వారిని సహితము కూడా ఉచితంగా ప్రేమించే ప్రేమతో, కృపతో మానవుడిని అంగీకరించగలిగే దేవుని దయా సంకల్పం. ఒకవేళ మనిషి రీతిగా, డబ్బు రీతిగానో, జాతి రీతిగానో, మనుషులు పెట్టుకున్న పక్షపాతాల రీతిగానో ఒకవేళ దేవుడే పెట్టుంటే ఈరోజు ఎవరు అడుగుతుంది? ఆయన సంఘానికి అడుగు పెట్టడానికి ఎవరు కూడా అడుగులేము. ఆయన తండ్రిగా, ఆయన పిల్లలుగా మనము అంగీకారం
అవకాశము లేకపోయింది. కానీ దేవుడు ఏం చేశాడు? ఉచితంగా తనకి ఏదైతే మన కొరకు చేశాడో అది అర్థం చేసుకుని ఆ ప్రకారంగా నమ్మి ఆ క్రీస్తునందు ఉండడానికి మనం ఇష్టపడితే చాలండి. దేవుడు మనకి ఏం చెప్తున్నాడంటే కృప చూపుతున్నాడు. అందుకే ఒక మంచి మాట ఇక్కడ రాయబడింది ఎఫెసీ పత్రికలో. అదేంటంటే కృపా మహిమకు కీర్తి కలిగినట్లు. ఈ మాట అర్థం చేసుకోవాలి. కృపా మహిమకు కీర్తి కలిగినట్లు. కృప వలన మనకి ఏమొచ్చిందంటే మహిమ వచ్చింది. కృప వలన మనకి ఏమొచ్చిందంటే మహిమ వచ్చింది. దేవుని యొక్క ఉచితమైన కృప వల్లే మనకి ఏమొచ్చిందంటే మహిమ వచ్చింది. మనకి మహిమ ఏంటి? ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతుంది. పాపం ఉంటే ఏమీ లేదు, మహిమ లేదు. పాపం ఉంటే మహిమ లేదు. ఏదైనా తోటలో మొట్టమొదటి మానవుడిని చూసినప్పుడు దేవుడు అనుగ్రహించిన మహిమలో ఉన్నాడు. కానీ ఎప్పుడైతే తినవద్దన్న పండు తిని దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపం చేశాడో ఏం కోల్పోయాడు? మహిమను, దేవుడు అనుగ్రహించిన మహిమను కోల్పోయాడు. ఏమొచ్చింది? శాపం, మరణం. అంటే ఎంతటి శాపాన్ని కొని తెచ్చుకున్నామో చూడండి పాపం వల్ల. ఎంతటి నీచాతి స్థితికి మన జీవితాలు దిగజారిపోయే చూడండి పాపం వల్ల. కానీ మరలా దేవుడు ఏం చేయాలనుకున్నాడంటే నీకు నాకు తన మహిమని ఇవ్వాలని దేవుడు కోరుకున్నాడు. అది ఎవరి ద్వారా అంటే యేసుక్రీస్తు ప్రభు ద్వారా. అందుకని యేసుక్రీస్తు ప్రభు ద్వారా నీకు నాకు ఏమని గ్రహించబడింది అంటే మహిమను గ్రహించబడింది. యోహాను సువార్త మనం చూసినట్లయితే 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం నుండి మనం చూడగలిగినప్పుడు, యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో ఆ వాక్యము శరీరధారి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి అంటున్నాడు. 16వ వచనం, ఆయన పరిపూర్ణతలో నుండి మనం అందరము కృప ఎంబడి కృపను పొందితిమి అని చెప్తున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాడు. ఆయన ద్వారా మనకి ఏం అనుగ్రహించబడిందంటే మహిమ అనుగ్రహించబడింది. మహిమ అంటే దేవ స్వభావములో పాలుభాగస్తులయ్యే భాగ్యం వచ్చింది. దేవ స్వభావంలో పాలుభాగస్తులయ్యేటువంటి భాగ్యం వచ్చింది. ఈ లోకంలో నల్లోడుగా పుట్టినోడు తెల్లోడుకు సమానుడు కాడు. విదేశాలు నల్లడుగా పుట్టినాడు కన్నా కాదు, బానిస అంతే. నల్లోడుగా పుట్టినందుకు, నలుగు కలరలో వాడు పుట్టినందుకు, నల్ల జాతి వాడిగా వాడు పుట్టినందుకు తెల్లోడికి బానిస. ఆ కాలంలో ఉన్న పరిస్థితులకు సినిమాలు తీశారండి. అవి చూస్తే ఏడుపు వస్తుంది. నల్ల జాతి వాడికి బట్ట కట్టుకునే స్థితి లేదు, వాడు స్వతంత్రంగా బ్రతికే హక్కు లేదు. కాబట్టి ఎప్పుడు కూడా కుక్కలాగే బానిసలాగే బ్రతకాల. ఎంత నీచికం అంటే చాలా దారుణమైన పరిస్థితి అన్నమాట. అలాగే మన భారతదేశంలో అదృశ్యులు అనేటువంటి వాళ్ళు ఉన్నారు. చందాలులు అంటారు. చందాలులు, ఈ చందాలు 68 కులాలట.
తిండి తినడానికి కానీ, విద్యను అభ్యసించడానికి కానీ లేదు. కాబట్టి ఒక నీచుడు అనమాట. ఇది మనిషి పుట్టుకలో ఒక స్థాయి మనిషి దిగజారుతున్నట్లయితే, నల్లజాతిగా కానీ, బానిసగా కానీ, కుల తక్కువ వాడిగా కానీ లోకంలో పుట్టితే ఆ మనిషికి ఎక్కడ అవకాశం లేదు. సమానమైన హక్కులు, స్వతంత్రంగా బ్రతికే హక్కులు లేవు. ఇది విదేశాల్లో నల్లజాతీయుల మధ్య మనం చూస్తాం. బానిస బ్రతుకులైన వారి జీవితాలను కూడా చూస్తాం. అలాగే భారతదేశంలో ఉన్న పరిస్థితులు కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఓ చండాలుడు పూర్వస్థితి ఎలా ఉందంటే, తన రోడ్డు మీద నడిచి వెళ్ళినప్పుడు ఆ రోడ్లు తన వల్ల అపవిత్రం కాకూడదని ఒక తాటికి కట్టుకోవాలి. తాటికి కట్టుకునేలా మెల్లో ముక్క కట్టుకోవాలి. చచ్చిందే తినాలి. అందరిలాగే నీళ్ళు తాగకూడదు. ఎక్కడో కొట్లో పోయి, లేకపోతే కలిసి ఆడు గాలి వల్ల, వాడు వేసిన ఉమ్ము వల్ల, వాడు నడిచే నడక వల్ల ఏమైపోతాయి అన్నట్లయితే అంతరాని తనం వాడి వల్ల మైలు పడిపోతాయి. అలా మైలు పడిపోతాయి అని చెప్పేసి ఏం చేశారంటే, అంతరాని వాళ్ళని ఊరుకు వెళ్ళి కూర్చుండబెట్టి నివసింపజేసిన పరిస్థితులు. మన మనుషులు ఒక స్థితి తక్కువ అవుతే, ఒక రంగు తేడా వస్తే, ఒక బానిస బ్రతుకు పుడితే, ఒక తక్కువ స్థితిలో పుడితే, ఇలా ఎంచినటువంటి స్థితిని మనకు ప్రపంచంలో ఇప్పటికీ చూస్తున్నాం. మొన్న ఒక దళితురాలు ఒక టెంపుల్లోకి వెళ్ళి బ్రాహ్మణులు అందరూ తగ్గిస్తారు. నీకు హక్కు లేదు, బ్రాహ్మణులందరూ ఎదురెళ్ళిపోయి, ఆమె చదువుకున్నది, సంస్కారం ఉన్నది, మంచి బట్ట కట్టుకుంది, అన్ని బాగున్నాయి. వారి గారితో సరిపోతాం. కనుక మనుషులు పేదోడు అనుకోండి, బిచ్చగాడు అనుకోండి, ఎక్కడ దగ్గర రాణిస్తారు? ఆ గేట్ వరకే రావాలి, అంతేనా? కానీ ఏమన్నా అడుగు లోపలికి వెళ్ళి దుప్పుకుంటారా? వాడు బిచ్చగాడు లేనా? అప్పుడప్పుడు ఫంక్షన్కి వెళ్తా ఉంటాం, కొన్ని ఫీలింగ్స్ మనకు వస్తూ ఉంటాయి. నాకు ల్యాండ్ బోర్డింగ్ మీద ఇలా చూస్తున్నారని బాధపడతాం. కొన్ని ఉద్యోగ స్థాయిల దగ్గరికి వెళ్ళినప్పుడు చదువులేని వాళ్ళని కదా ఇలా పక్కన పెట్టేసరికి బాధపడతాం. లోకం ఒక మనిషికి ఇవ్వడానికైనా, ఒక పనికి పెట్టుకోవడానికైనా, దేనికైనా వెనక ముందు ఆలోచిస్తుంది. త్వరగా అంగీకారము జరగదు. కానీ దేవుడు అన్నటువంటి కృపగలవాడు. లోకం ఇది ఆలోచిస్తుంది, దేవుడు మాత్రం ఏమి. మనకు తెలియకుండానే ఒక భయంకరమైనటువంటి పాపపు రోగం కలిగిన వాళ్ళు, పాపపు నీచ స్థితి కలిగినటువంటి వాళ్ళు. ఈ లోకంలో ఉన్నవైనా కొంచెం సరిపుచ్చుకోవచ్చేమో కానీ మనలో ఉన్నటువంటి పాపిష్టి బుద్ధి అనేటువంటిది ఉంది. ఈ దుష్టత్వం ఉంది, దుర్మార్గత ఉంది. ఇది ఇంకా భయంకరమైనది. ఎవరు ఎదురు నిలబడడానికి అర్హులం కాదు మనం. ఈ లోకంలో అన్నీ ఉంటే గొప్పలుగా సమాజంలో ఉన్నతంగా ఉండొచ్చు. కానీ పాపము కలిగి ఉంటే ఎవరి దగ్గరికి వెళ్ళలేం, ఎవరు ఎదురు నిలబడలేం, దేవుని ఎదురు నిలబడలేం. ఎందుకంటే పాపము దేవునికి అసంఖ్యం. ఓ పిచ్చగడైన నీ ఇంటి దగ్గరికన్నా రాణిస్తావేమో కానీ పాపం ఉంటే దేవుని దగ్గరికి వెళ్ళడానికి అస్సలు ఏ విధమైన ఆరోగ్యము. అయితే దేవుడు తనే తగ్గి అండి మన కొరకు ఎవరి దగ్గర? దేవుడే తగ్గి తన కుమారుడైన యేసుక్రీస్తు మన కొరకు ఇచ్చుటలో ఆయన కృపను మనం అర్థం చేస్తాం. ఏ
అర్హత లేని మన జీవితాలను అర్హతగా నిలబెట్టడానికి యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఏమనుగ్రహించాడు? కృప. కృప ఉంది కాబట్టి ఈరోజు నువ్వు నేను ఎక్కడున్నాం? ఆయన సన్నిధిగా ఉండడానికి, ఆయన సహవాసములో ఉండడానికి మనకి భాగ్యం వచ్చింది. లేకపోతే మనం నీచులం. కానీ దేవుడు నీకు నాకు ఏమనుగ్రహించాడు? అర్హత లేని వానికి. కనుక ప్రియమైన వాళ్ళ అందుకని కృపా మహిమకు ఏం కలగాలి? కీర్తి కలగాలి. కృప వలన నీకు నాకు ఏమొచ్చిందో తెలుసా? మహిమ వచ్చింది. మహిమ వచ్చింది. ఏంటో తెలుసా? విమోచన. కృప వల్ల నీకు నాకు మహిమ వచ్చిందంటే ఆ మహిమ ఏంటో తెలుసా? విమోచన. మనం ఏం చేయబడ్డాం అంటే పాపములో నుండి మనం ఏం చేయబడ్డాం? క్రీస్తు ద్వారా విమోచింపబడ్డాం. పాపములో నుండి, ఒక నీచమైన స్థితిలో నుంచి మనం ఏం చేయబడ్డామంటే బయటకు వచ్చాం. బయటకు వచ్చాం. విధంగా చెప్పాలంటే మురుక్కుంటోళ్ళు ఉంటారు చూడండి. మనం సిటీ సైడ్ చూస్తే బస్తీ వాళ్ళు అంటారు. ఏమండి? బస్తీ వాళ్ళు అంటారు సిటీ సైడ్. అంటే ఏంటి? సరైన ఆదాయం లేక, సరైన ఇంటి నిర్మాణం చేసుకోలేక, సరైన భర్త లేక, సరైన వసతి లేక జీవించేవారు. రేగుల చెట్లు, టెంట్లు వేసుకుని బతుకుతూ ఉంటారు. సరైన అక్కడికి వెళ్ళి చూస్తేనే ఒక విధమైన బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుంది. ఒక శుభ్రంగా ఉన్నవాడు, అన్ని వసతులు కలిగిన వాడు అక్కడికి వెళ్ళేటప్పటికి ఏదో చిరాకు పడిపోతాడు. మాట్లాడతా బస్తీవాడు అని ఏం చేస్తారు? ఏం చేస్తారు? మరి పాపమును బట్టి మన జీవితాలు ఏం చెప్పంటాయి? మనము పాపము మురుగుకుంటలో బ్రతికిన వాళ్ళు మనం. ఏమండి? పాపము మురుగు పట్టినోళ్ళు మనం. దేవుని ఎదుట ఎలా ఉన్నామంటే పసిగుడ్లు లాంటి వాళ్ళు మనం. మనకు స్వనీతికి క్రియలట. మన యొక్క స్వనీతి దేవుని ఎదుట ఎలా ఉందట? మురికి గుడ్డ. మరి ఇలాంటి జీవితాలు మనవి అయితే దేవుడు ఏం చేశాడు? అంత నీచి కింద మనం ఎంచలేదు కదా. నీచి కింద మన బ్రతుకు. కానీ నువ్వు వద్దు అనలేదు కదా. ఇదిగో జగతి పునాది వేయి వరకు మనకు ఏం చేసుకున్నాడు? మన కొరకు అంతయా సంకల్పం. ఆ సంకల్పం ద్వారా క్రీస్తు ప్రభు యొక్క రక్తం మన కొరకు చిందించడం ద్వారా, మన పాపముల కొరకు ఆయన చనిపోవడం ద్వారా ఆయన చూసి నీకు నాకు ఏమిస్తున్నాడు? కుమారులయ్యే భాగ్యం. మనకు మనం చెప్పుకోవడానికి ఏ అర్హత ఉంది? మనకు మనం చెప్పుకోవడానికి ఏ అర్హత లేదు. కానీ యేసుక్రీస్తు ద్వారా నీకు నాకు ఏమొచ్చింది? విమోచన. యేసుక్రీస్తుని అంగీకరిస్తే పాపం మురుక్కొట్టులోకి నిన్ను తీసి క్రీస్తు అనే పునాది మీద నిన్ను నన్ను నిలబెట్టుకున్నాడు. మరొక మాట ఏమంటాడంటే అంధకార సంబంధమైన అధికారములో నుండి విమోచించి తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశారంటారు. కొలస్సీ 1:13. అంధకార సంబంధమైన అధికారములో నుండి చీకటి బ్రతుకులు కలిగిన మన జీవితాలను తన కుమారుని యొక్క అంటే తన వెలుగులోనికి మనల్ని పాలుభాగస్థితి చేశారు. తన రాజ్యంలోనికి మనల్ని పాలుభాగస్థితి చేశారు. అందుకని చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలిచాడంట. పేతురు రాసిన మొదటి పత్రిక 2:9. ఆశ్చర్యకరమైన వెలుగు. వెలుగులోనే తెలుస్తుంది ఏదైనా సరే. చూడండి, వెలుగులో వస్త్రాలు, వెండి, బంగారం ఏవైనా సరే ఎక్కడ కనబడతాయి? దగ్గర మెరిస్తే. అండి ఎక్కడ మెరిస్తే? వెలుగుంటే ఎంత ధరించుకుని చేయకుంటే కనబడుతుందా? కనిపించదు కదా. దేవుని యొక్క వెలుగులోకి వస్తే, క్రీస్తు యొక్క
సాక్ష్యము ద్వారానే మనకు అనుగ్రహించబడింది. కాబట్టి ప్రియమైన వాళ్ళ అలాగ మనం ఏం చేశాడు అన్నట్లయితే అర్హత లేనటువంటి మన జీవితాలను అందులో నుంచి బయటికి లాగేశాడు దేవుడు. మనల్ని బయటికి పిలిచాడు, మనల్ని పట్టుకుని బయటికి పిలిచి తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు. ఎలా స్వీకరించాడు తెలుసా? కుమారులమైపోయాం దేవునికి. కుమారులమయ్యే అర్హత లేదు, కానీ దేవుడు నీకు నాకేమిచ్చాడు? కుమారులమయ్యా. ఏమండి, ఎవరైనా మనకు తెలిసిన పిల్లలు మనకు లేకపోతే మనకు సంబంధించిన వాళ్ళ పిల్లలు మనం అడాప్ట్ చేసుకుంటాం, కానీ పోయి రోడ్డు మీద ఎవడో పోయి తీసుకుని వచ్చి ఇది నా కొడుకు అని చెప్పుకుంటారా? బస్తీలో ఉన్న పిల్లలు తీసుకుని వచ్చి ఇది నా కొడుకు అని ఇంట్లో పెట్టుకుని ఎవరైనా పెంచుతారా? తండ్రి ఈ పాపిష్టి లోకంలో బ్రతుకుతున్న మనల్ని విమోచించి దేవుని ఇంటిలో నీకు నాకు అవకాశం, దేవుని యొక్క రాజ్యములోనికి నీకు నాకు అవకాశం. ఎవరు తెలుసా? కుమారుడు. మనం ఏమైనామో అన్నట్లయితే కుమారులమయ్యేటువంటి అవకాశాలు దేవుడు మనకి ఇచ్చినటువంటి రీతిని మనము చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన వాళ్ళ దేవుడు అటువంటి కృపను మనకి ఇచ్చాడు. అలాగే మనం చూస్తే ఏమయ్యామట? యాజకులు. యాజకత్వం అనేటువంటిది, యాజకులు అంటే ఎక్కడ పనిచేసేవాళ్ళు? దేవుని ఆలయంలో పనిచేసేవాళ్ళు యాజకులు. అందరూ అరువులు కాదండి యాజకులు అంటే, కదా. ఇశ్రాయేలులో గోత్రం ప్రత్యేకించబడిపోయింది, ఒక వంశావళి ప్రత్యేకించబడిపోయింది, వాళ్ళే చేయాలి, ఇంకెవరు చేయకూడదు. భారతదేశంలో కూడా కులం ప్రత్యేకించబడిపోయింది, వాళ్ళే చేయాలి, ఇంకెవరు చేయకూడదు. దానికి ఒక ప్రత్యేకమైన వంశావళి, ప్రత్యేకమైన జనం. కానీ యేసుక్రీస్తు ద్వారా నీకు నాకు ఏ భాగ్యం వచ్చిందో తెలుసా? యాజకత్వం చేయగలిగే భాగ్యం. నువ్వు యాజకుడు అంటున్నాడు. కాబట్టి పేతురు రాసిన మొదటి పత్రిక 2:9 మనం చూస్తే రాజులైన యాజక సమూహం, రాజులైన యాజక సమూహం అంటున్నాడు. యాజకులు ఇంకెవరు అంటే రాజులు, క్షత్రియులు వంశంలో వచ్చి రావాలి, కానీ నీచమైన వాళ్ళు ఎవరైనా సరే స్థితులు పెడతారా? కానీ యేసుక్రీస్తు ద్వారా ఏమొచ్చింది? రాజులు. ఏమయ్యో? పరిశుద్ధులు, నీతిమంతులు, నిర్దోషత్వం కలిగిన వాళ్ళు, పరలోకమునకు అర్హులైన వాళ్ళు. బా, ఎంతకన్నా మహిమ ఏంటండి? ఎంతకన్నా మహిమ ఏముంది? శరీర ప్రకారమైనదైతే తాత్కాలికం. ఈ లోకంలో శరీర సంబంధమైనది ఏదైనా ఉందనుకోండి, అది ఎంతవరకు ఉంటుంది? రాజులు కోటలు కలిగిన వాళ్ళు, మంచి ఆస్తులు కలిగిన వాళ్ళు, ఏమంటే మంచి వైభవాన్ని పాలించిన వాళ్ళు. ఈరోజు రాజులు ఏ స్థితిలో ఉన్నారు చూడండి. పోయి ఆస్తులు ఉన్నాయా? టీవీ ఉందా? ఆ గొప్పతనం ఉందా? ఇప్పుడు ఉందా? ఒకప్పుడు పూర్వం ఉంది. పూర్వం చెప్పుకునేవాళ్ళు రాజులు అనేటప్పటికీ దడదడ ఉనికిపోయేవారు. మనం చూసేటప్పటికి ఏమండి, జమీందారు సంబంధమైన వాళ్ళు అంటే దడదడ ఉనికిపోయేవారు. ఇప్పుడు ఎవరన్నా ఉన్నారు అలాంటి వాళ్ళు? ఇప్పుడు ఉందా అది? కాబట్టి ప్రియమైన వాళ్ళారా, పదవులు గల వాళ్ళు 5 సంవత్సరాలు పదవి వస్తే ఆ కాదు చెప్పారు. 5 సంవత్సరాలు పదవి పోయిన తర్వాత అదే విలువిస్తారా? కాబట్టి ఈ లోకంలో శాశ్వతమైనది, కానీ శాశ్వతమైనటువంటి స్థితిలో దేవుడు నిన్ను నన్ను కూర్చుండబెట్టాలనుకున్నాడు. అదే కృపా మహిమకు. కృప ద్వారా నీకు ఏమొచ్చింది అన్నట్లయితే మహిమ వచ్చింది. శరీర సంబంధమైనది అయితే క్షయమైపోద్ది, శరీర సంబంధమైనది అయితే మరణం పొందుతారు. కానీ ఆత్మ సంబంధమైనది అయితే ఎంతకాలం ఉంటుంది? శాశ్వత కాలం. అందుకే రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 4వ వచనం మనం చూస్తే, రోమిలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం మనం చూస్తే,
5వ వచనం చూస్తే శరీరానుసారులు శరీర విషయం మీద మనసుంటురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంటురు. శరీరానుసారమైన మనస్సు మరణం, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానము. ఆత్మానుసారమైనటువంటి మనస్సు ఎలాంటిది అంటే అది శాశ్వతకాలం ఉండేది, దానికి అంతం లేదు. దేవుని రాజ్యానికి అంతం లేదు, లోకరాజ్యానికి అంతం ఉంది. కానీ దేవుడి రాజ్యము శాశ్వతమైనది, ఎప్పటికీ ఉండేటువంటి, అది నిత్యము ఉండేటువంటి. అందుకని ఇది ఆత్మ సంబంధమైన రాజ్యం. కాబట్టి అందుచేత ప్రియమైన వాళ్ళరా, దేవుడు కృప చూపించి నిన్ను ఎలా నిలబెట్టాడో అనేటువంటిది బాహ్యమైన కంటికి కనిపించేది కాదు. అందుకే ఏమంటాడు అన్నట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం మనం చూసినప్పుడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, ఇందును గూర్చి దేవుడు తను ప్రేమించే వారి కొరకు ఏమి సిద్ధపరిచునో అవి కంటికి కనబడలేదు, చెవి కనబడలేదు, మనుష్య హృదయమునకు గోచారము కాలేదు అన్నాడు. దేవుడు తను ప్రేమించే వారి కొరకు ఏమి సిద్ధపరిచునో అవి కంటికి కనబడలేదు. ఇప్పుడు ఏమైనా కంటికి కనబడుతుందంటారా? నీకు వచ్చిన రక్షణ ఏది అంటే చూపించగలవా? నీకు వచ్చిన పరిశుద్ధత ఏది అంటే చూపించగలవా? నీకున్న నీతి ఏంటి అనేది చూపించగలవా? నేను ఒక యాజకుడిని, నేను ఒక రాజును అని చెప్తే లోకం నవ్వుతుంది. కానీ నువ్వేంటి రాజైన యాజకుడు ఏంటయ్యా, నువ్వు పరిశుద్ధులు ఏంటని లోకం ఏమంటదంటే నవ్వుతుంది. కానీ కృప ద్వారా నిన్ను తన మహిమలోనికి పిలిచి నువ్వు అనుభవిస్తున్నావే, ఆ స్పృశించుతున్నావే ఆత్మ సంబంధంగా, అవి మాత్రం దేవుడు ఏవైతే సిద్ధపరిచాడో అవి కంటికి కనబడతలేదు, చెవికి వినబడతలేదు. అర్థమైతే మాత్రం ఏం చేస్తాం? అర్థమైతే దాని కొరకు దరిద్రత అయినా సరే భరిస్తాం, లోకంలో దరిద్రతైనా భరిస్తాం. లాజరు తన జీవితంలో ఈ లోకంలో ఏది ఆశించుకున్న దరిద్రుడిగా దేవుడు తను దేవుని కొరకు జీవించింది లోకంలో ఎవరికి కనిపించలేదు. ఎవరికి కనిపించలేదు? ధనవంతుడికి కూడా కనిపించలేదు. చిచ్చి అది చీచి కొడుతున్నాడు రోజుని. నువ్వెక్కడా నేనెక్కడా అన్నాడు. అదేనా? నువ్వెక్కడా నేనెక్కడా అన్నాడు ఈ లోకంలో. కానీ కన్ను మూసిన తర్వాత తెలిసింది, కన్ను మూసిన తర్వాత తెలిసిందండి. ఏం తెలిసిందో తెలుసా? నేనే నీచుణ్ణి అని. అప్పుడు వెంటనే ఏమంటున్నాడో తెలుసా? నా ఇంకా భూమి మీద ఎంతమంది ఉన్నారు? 5 ఉన్నారు. అప్పుడు అని చెప్పుకున్నాడు, నా తమ్ముళ్ళు నేనున్నాను, నా తమ్ముళ్ళు ఉన్నారు, నా సోదరులు ఉన్నారు, మేము అందరూ పేద ధనవంతులు అండి, మాకు మంచి పొలాలు ఉన్నాయండి, బంగారాలు ఉన్నాయండి, ఇలా గొప్పలు చెప్పుకున్నాడు లోకంలో ఉన్నప్పుడు. కానీ ఎక్కడికి వెళ్ళి తెలిసింది తను నీచుందని? ఎక్కడికి వెళ్ళి తెలిసింది? అప్పుడు వరకు ఎవరిని నీచుడు అనుకున్నాడు? లాజరును చూసి నీచుడు అనుకున్నాడు. కానీ కన్ను మూసి కన్ను తెరిచిన తర్వాత, అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది. ఇప్పుడు అంటున్నాడు, అది కాదు జీవితం అంటే. అయ్యా నా సోదరులు ఉన్నారు, వాళ్ళకిడికి రాకుండా, నేను పొందిన ఈ నిజమైన స్థితిలోనికి వాళ్ళు రాకుండా ఎక్కడ ఉండాలి? అబ్రహాము రూపున వాళ్ళు ఉండాలి. అందుకే ఎవరు పంపించమంటున్నాడు? చీ 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 కొట్టాడు. ఇప్పుడు ఏమయ్యాడు? అతను పంపించవయ్యా, అబ్రహామా లాజరును పంపించు, నా సోదరులు తెలుసుకుంటారేమో, ఇక్కడ రాకూడదు వాళ్ళు అంటున్నాడు. భూమి మీద ఉన్న మాత్రం ఇప్పుడు ఎలా మాట్లాడాడు? ఏం పొగుడుకున్నాడు? శరీర సంబంధంగా తాను పొగుడుకున్నాడు కదా. కానీ ప్రియమైన వాళ్ళు, అందుకే దేవుడు ఏవైతే మన కొరకు చేశాడో అవి ఏం చేయబడతాడంటే కంటికి కనబడతాడు, చెవికి వినబడతాడు. అలా అర్థం చేసుకున్నవాడు ఎప్పుడు ప్రార్థన మాట్లాడి దేవుడి వాక్యం చదవడం మాట్లాడు, నిర్లక్ష్యంగా ఉండడం, అశ్రద్ధంగా ఉండడం. దేవుని సన్నిధిలో ఉంటే ఎంతో ఆశీర్వాదమని, దేవుని సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినాల కంటే ఎంతో శ్రేష్టమని తను ఏం చేస్తాడంటే దేవుడిచ్చిన ధన్యతను దుర్వినియోగము
అర్థం కాలేనివాడు ఒకటి ఎలా పోయిన వాళ్ళు వేస్తాడు కదా. అవునా? అది మనకు సంబంధం లేదనుకుంటా, అది నాకు కాదనుకుంటా కదా. అర్థమవుతే మాత్రం ఏం చేస్తారో తెలుసండి, దేవుని కొరకు సమయాన్ని హెచ్చిస్తారు. ఇదే నాకు భాగ్యం, ఇదే నాకు భాగ్యం, ఇదే నాకు ధన్యత అని చెప్పేసి ఏం చేస్తారు అన్నట్లయితే ముందుకు ఉరకలేసిన వారిగా ఉండగలుగుతారు. ఎందుకంటే దేవుడు మన కొరకు చేసినవి కంటికి కనబడేవి కావు, చెవికి వినబడేవి కావు, హృదయానికి గోచరమయ్యేవి కావు. కనుక ఎప్పుడు లోకం పుట్టక ముందు దేవుడు చేసిన దయాసంకల్పం, ఆయన చిత్తం ఇలా బ్రతికిన వారికి శాశ్వతమైన జీవం ఉంది, ఆశీర్వాదము ఉంది. కాబట్టి ఇది మనం సంపాదించుకోవాలి. కాబట్టి దీన్ని అర్థం చేసుకున్నవాడు క్రీస్తులోకి వస్తాడు, క్రీస్తులో లోకంలో ఉన్న దాన్ని పెద్దగా చేసుకుంటాడు, క్రీస్తులో ఉన్న భాగ్యమును సంపాదించడానికి పరుగులు పెడతాడు. అదే పౌరుగా చెప్తున్నాడు, వెనుకున్న వాటిని మరిచి నేనేం చేస్తున్నాను, ముందున్న వాటి కొరకే ఏం చేస్తున్నాడట, ఆ పిలుపుకు తగిన బహుమానం పొందవలనని పరుగు పెడుతున్నాను. కాబట్టి ఇది లోకానికి ఎలా ఉంటది, ఈడెవరు పిచ్చోడు, ఏరే బాబులు ఏం చేస్తున్నారు వీడు అనుకుంటా. కానీ అర్థమైన వాడికి ఎలా ఉంటుందో తెలుసా, అది అదృష్టంగా భావిస్తారు, ధన్యతగా భావిస్తారు. కనుక ప్రియమైన వాళ్ళరా, అలాగ దేవుడు మనకేమని అనుగ్రహించాడంటే కృపను అనుగ్రహించాడు, కృపను అనుగ్రహించాడు. దేవుని విడిచిపెట్టిపోయి సమస్తాన్ని కోల్పోయాడు తప్పిపోయిన కొడుకు. మరలా తిరిగి తండ్రి దగ్గరికి వస్తే ఏమొచ్చింది, ఏమిచ్చాడు, కొడుకుగా మరలా స్వీకరించాడు. బాగున్నాడా, తిరిగి వచ్చాడు, మనసు మార్చుకుని వచ్చాడు, తండ్రి అందుకు వచ్చాడు. తండ్రి అందుకు వచ్చినప్పుడు ఏం చేశాడు అన్నట్లయితే వెంటనే జుట్టు పెరిగిపోయింది కదా, అసహ్యంగా ఉన్నాడు, సవరణ చేయించాడు, గడ్డం చేయించాడు, స్నానం పని చక్కగా రాజభోగాలతో చక్కటి స్నానం చేయించాడు, పెర్ఫ్యూమ్స్ ఏంటి చక్కటి సుగంధ ద్రవ్యాలతో తన దేహాన్ని పూసి ఏమండి ఏం చేశాడంటే పరిమళాలతో తన దేహాన్ని నింపి తెల్లని వస్త్రాలు ధరింపజేసి చేతికేమో బంగారు పొంగలు తొడిగించి కాళ్ళకేమో జోడు తొడిగించాడు, చక్కటి విందు చేసి. దేవుని సన్నిధిలో ఉంటే భాగ్యం అలాంటిది. దేవుని సన్నిధి దూరం అయిపోతే తప్పైన కొడుకులా అయిపోయాడు. ఏమైపోయాడు, ఏముంది, నాన్న నీతో నేను పోతానన్నాడు, నా బతుకు నేను బతుకుతానన్నాడు, గొప్పగా బతుకుతానన్నాడు. ఏ బతికాడు, చివరికి ఏ పని చేయొద్దు కానీ దౌర్భాగ్యుడు, నీచుడు. మళ్ళీ విలువ ఎక్కడొచ్చింది, తండ్రి దగ్గరికి వస్తేనే, తండ్రి ఇంటికి వస్తేనే వచ్చింది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, క్రీస్తులో క్రీస్తు ద్వారా దేవుని వద్దకు వస్తే నీకు ఎప్పుడు మహిమే, మహిమ గల తన సంఘానికి వచ్చావు. క్రీస్తు రక్తము చేత కొనబడిన తన సంఘానికి వచ్చాం మనం. సంఘం అంటే అది ఏదో నలుగురు పుచ్చుకునేది, ఏదో ఆలయంలో వచ్చేది అనుకోకండి. సంఘం అంటే క్రీస్తు రక్తము ద్వారా కనబడి మహిమ గల సంఘం, అది జీవము గల దేవుని యొక్క సంఘం. అది ఇన్నర్గా మన జీవితంలో ఏదంటే అర్థం కావాలి, అది గొప్ప మహదైశ్వర్యం. కాబట్టి ప్రియమైన వాళ్ళ ఇది అర్థమవుతే ఏం చేస్తారు, కృపా మహిమకు కీర్తి కలుగు చేస్తారు. అంటే ఏం చేస్తారు, దేవునిని కనపరుస్తారు. దేవుడు తన కృపను బట్టి నాకు మహిమ ఇచ్చాడనే సంగతిని వెలిగితే దేవుడిని ఎప్పుడు మనం ఏం చేస్తామో కనపరుస్తాం. దేవుడు చేసిన ప్రతి దానికి ఎప్పుడు కృతజ్ఞత కలిగి స్తుతిస్తాం. అందుకని ప్రియమైనటువంటి దేవుని వాళ్ళగా కీర్తి కలగాలి అంటే దేవుడు కోరుకున్నాడు, ఘనత కోరాలి, గణపరచబడాలనుకుంటున్నాడు. అలా మనం ఎరిగి ఆయన చేసిన పనిని ఎరిగితే, ఆయన సంకల్పం అర్థమవుతే, ఆయన కార్యసిద్ధి అర్థమవుతే, ఆయన బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఏంటో మనకు అర్థమవుతే నిజంగా అందును బట్టి మనం ఏం చేయగలం, దేవుణ్ణి స్తుతించగలుగుతాం. భౌతికంగా ఏదైనా మనకి దేవుడు మేలు చేశాడు అనుకోండి, ఏం చేస్తారు, సంతోషంతో దేవుడిని కనపరుస్తాం.
సంపాదించాడు, దేవుని సంతోషపరుస్తాం. మంచి ఆస్తి వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు? దేవుణ్ణి స్తుతిస్తారు. పిల్లలు ఉద్యోగస్తులు మంచి చదువులు అయ్యారనుకోండి, చదువులు దేవుడు దీవించాడు అనుకోండి, ఏం చేస్తారు? భౌతికంగా దీవిస్తే దేవుని కనపరుస్తారు. దేవుడు మనకు మంచి మంచి వస్తువులు ఇచ్చాడు అనుకోండి, దేవుడి కోపం బట్టి నాకు అనుకోండి, దేవుడిని ఏం చేస్తాం? కనపరుస్తాం. ఒకవేళ పంటలు బాగా పండినాయి అనుకోండి, దేవుడిని ఏం చేస్తాం? కనపరుస్తాం. దేవుడు మనకు ఉద్యోగ స్థితి ఏదైనా ఇచ్చాడు అనుకోండి, మనం చేస్తున్న ప్రతి పనిని దీవించి అభివృద్ధి పరిచేసి మనకు ఒకవేళ ఉన్నతంగా గొప్పగా బ్రతుకుతున్నాం అనుకోండి, ఏం చెప్పుకుంటాం? దేవుడు నాకు ఎలా చేశాడని గొప్పగా చెప్పుకుంటాం. అని భౌతికమైన వాటిని బట్ట మనం దేవుని స్తుతించవలసింది. ఆత్మ సంబంధమైన వాటిని బట్ట, శరీర సంబంధమైన వాటిని బట్టి దేవుని స్తుతించాలా? ఆత్మ సంబంధమైన వాటిని బట్టి దేవుని స్తుతించాలా? తన కృప చూపించి నీకు ఆత్మ సంబంధమైన వాటినే కదా దేవుడు అనుగ్రహిస్తున్నాడు. అందుని బట్టి ఆశీర్వాదాన్ని బట్టి దేవుడికి మనం ఏం చేయాలా? కృతజ్ఞతాస్తుతులు ఎప్పటికీ. ఎందుకంటే నీచమైన నా జీవితాన్ని తన కృపను బట్టి నన్ను రక్షించి నా బ్రతుకులో తన ధన్యతలను నాకు ఇచ్చాడు అని చెప్పి ఆయన పని వల్లే, ఆయన పనిలో నేను ఉండడం వల్లే, ఆయన పని వల్లే ఈరోజు నాకు ఈ ఆత్మ సంబంధమైన జీవితం ఉంది, ఆశీర్వాదం ఉందని దేవుడిని ఏం చేయాలి? మనం దేవుని సన్నిధికి వస్తే ఇప్పుడు జ్ఞానం ఉంటుందండి. జ్ఞానం వస్తుంది తెలుసు. దేవుని సన్నిధి క్రమం తప్పకుండా వాక్యం చదివితే, ప్రార్థన చేస్తే, దేవుని సన్నిధికి వెళ్తే మనలో చీకటి ఉంటుందండి. నన్ను వెంబడించి వాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగించవచ్చు. దేవుడితో ఎప్పుడూ ఉంటే మన బ్రతికి ఎలా మారిపో తెలుసు? దేవుళ్ళ మారిపోతుంది. దేవుడు లాంటి ఆలోచనలు, దేవుడు లాంటి ప్రవర్తన, దేవుడు లాంటి మనస్తత్వం, దేవ స్వభావంలో పాలుభాగస్వం అయిపోతాం. అందుకే దేవుడు తన పరిచయం నీకు నాకు అనిపించాడు. అందుకే కృపతో నేను ఎక్కడ తీసుకొచ్చాడు? తన ఇంటిలోకి తీసుకొచ్చాడు, తన సహవాసంలోకి తీసుకొచ్చాడు. ఇది మనం అర్థం చేసుకొని మనం దేవుడితో గడుపుతూ ఉంటుంటే మనకేమొస్తాయి? ఆశీర్వాదాలు వస్తాయి. కానీ ధనవంతుల్లాగా లోకాన్ని చూసుకుని మురిసిపోతే కన్ను మూసిన తర్వాత తెలుస్తుంది మనం ఏం కోల్పోయామాట. కానీ దేవుడిచ్చిన మంచి జీవితాన్ని నిలబెట్టుకొని కష్టపడి మనం జీవిస్తే, అలాగే దేవుడిని ఘనపరిస్తే దేవుడు మనకి ఏమిస్తాడట? ఆయన మహిమ పొంది మనల్ని తన యొక్క ఉన్నతమైన స్థితిలో మన జీవితాన్ని నిలబడి. చివరికి మాట చూసుకుని ముగించుకున్నాం. ప్రతి ఒక్కరు దయచేసి చూడండి. రోమిలకు రాసిన పత్రిక, అందరూ చూడండి. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. ఈ మాట మీకు అర్థమవుతే చాలా ధన్యులండి. ఈ మాట అర్థం కావాలి. సత్క్రియలు ఓపికగా చేయుచు మహిమను, ఘనతను, అక్షయతను వెతకు వారికి నిత్య జీవం ఇచ్చును అన్నాడు. ఏం చేయాలట? సత్క్రియని ఎలా చేయాలి? ఓపికగా చేయాలి. దేవుని సన్నిధికి వెళ్ళడం సత్క్రియ, దేవునికి అనుకూలంగా చేయడం సత్క్రియ. దేవుని సన్నిధికి వెళ్ళడం సత్క్రియ, అలాగే దేవుని పని చేయడం సత్క్రియ. కాబట్టి ఆ సత్క్రియను ఎలా చేయాలట? ఓపికగా చేయాలి. మనకు ఓపిక వస్తుందా? ఎన్నిసార్లు చెప్తాము? దేవుని పని తప్పించుకోవడానికి ఎన్నిసార్లు చెప్తామండి? దేవుని పని చేయడానికి మాత్రం మనం ఓపిక ఉండదు కదా. శరీర సంబంధమైన పనులు చేసుకోవడానికి అయితే ఎలాగో ఓపిక తెచ్చుకుంటాం. కానీ ఎంత వాక్యం అంటే కొంచెం బద్ధకం ఉంటుంది మనకి. అదే అయిపోయిన తర్వాత నాకు మాట్లాడుకుంటా శరీర సంబంధం విషయాలు అనుకున్నాం అనుకోండి, అలాగే ఎంతవరకు ఎక్కువ ఉంటాం. దానికి ఇసుగు వస్తుందా? ఇసుగు నిద్ర వస్తుందా? శరీర సంబంధమైన విషయాలు మాత్రం మనకు ఓపిక వస్తుంది. కానీ మళ్ళీ దేవుని వాటికి ఇంకా శ్రద్ధగా విందాం అనుకో, నిద్ర వచ్చేస్తుంది, ఇసుగు వచ్చేస్తుంది, అయ్యో రేపు పనులు, ఇవన్నీ మన జ్ఞాపకం
చిరాకు వచ్చేస్తుంటది, ఓపిక తగ్గిపోతూ ఉంటుంది. కానీ ఓపిక బట్టి నేను దేవుని వాక్యాన్ని వినాలి, వింటే నాకు ఆశీర్వాదం అని అనుకుంటామా? అనుకుంటామండి. కానీ ఇక్కడ అంటున్నాడు ఏంటట, సత్క్రియను ఓపికగా చేయొచ్చు. ఏ వెతకాలట? మహిమను, ఘనతను. ఎవరి మహిమ? దేవుని మహిమ. ఎవరి ఘనత? దేవుని ఘనత. సంఘం ద్వారా నువ్వు ఎందుకొచ్చో, ఎందుకు కూడుకున్నాం మనం? సత్క్రియ చేసి దేవుణ్ణి మహిమపరచడానికి. సత్క్రియ చేయొచ్చు ఎవరు కనపరచడానికి? దేవుని మహిమపరచడానికి. ఇలా మనం చేస్తే మనకి ఏమొస్తుందట? ఏమన్నాడు? సత్క్రియను ఓపికగా చేయొచ్చు, మహిమను, ఘనతను, అక్షయతను వెతకు వారికి. క్షయమైపోయి కాదట. ఏ వెతకాలట? దేవుని సన్నిధికి వచ్చి అక్షయమైన వెతకాలి, నశించుకోని వెతకాలి, అక్షయమైన వెతకాలి. ఈ లోకంలో ఉన్నవన్నీ క్షయమైపోయి, కానీ దేవుడిచ్చే అక్షయమైనటువంటి వాటిని వెతకాలి. అక్షయతను వెతకు వారికి దేవుడు ఏమిస్తాడట? నిత్య జీవం. ఇప్పుడు చెప్పండి, మనం అందరూ అలా చేస్తామంటారా? ఎన్ని మార్కులు వేసుకున్నాం? ఎన్ని మార్కులు వేసుకున్నాం? ఏమన్నా 10 మార్కులన్నా వస్తాయి అంటారా? 100కి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, నిత్య జీవం ఇవ్వడం అంటే అది పొందాలంటే ఎంత కష్టపడాలి. కానీ మనం ఏమనుకుంటున్నామంటే, వచ్చి కూర్చున్నాను అదే గొప్పగా ఫీల్ అయిపోతున్నాం. ఆ ఇచ్చి కొద్ది సమయమే మనం ఎంతో గొప్పగా మనం చేసింది మనం సమర్థించుకుంటూ మార్పులు వేసుకున్న వాడు. వద్దు. ఏం చేయాలా? సత్క్రియను ఓపికగా చేయొచ్చు, మహిమను, ఘనతను, అక్షయతను వెతకాలట. దేవుని సన్నిధికి వచ్చి వెతకాలి. అలా వెతికి వారికి ఏముంది? ఇది చేద్దాం. అలా కృపా మహిమకు కీర్తి కలగాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుడి మాటలు జాగ్రత్తగా అర్థం చేసుకుంటాం, మనసుకు అర్థం చేసుకుంటాం, హృదయంలో గ్రహిస్తాం. కాబట్టి ఆ విధంగా దేవుని చిత్తాన్ని గ్రహిస్తాం.